So, good morning, students. Now we are going to continue the next topic, that is nothing but wind energy. So, third unit lo second topic is nothing but wind energy. So, previous ka first unit lo వచ్చేసరికి basics of the solar energy discuss చేసాం. And coming to second unit వచ్చే second topic వచ్చేసరికి that is nothing but the solar energy collectors గురించి డిస్కస్ చేసాము. అండ్ కమింగ్ టు థర్డ్ ఎనర్జీకి వచ్చేసరికి థర్డ్ యూనిట్కి వచ్చేసరికి సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ గురించి ఫస్ట్ టాపిక్గా డిస్కస్ చేసాం. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి విండ్ ఎనర్జీ సో ఇన్ దిస్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హౌ winds are produced out and what is the potential of wind energy in India at the same time worldwide, and what are the advantages and main drawbacks of the wind energy గురించి డిస్కస్ చేస్తున్నామమ్మా. అండ్ కమింగ్ టు విండ్ ఎనర్జీ బేసిక్స్. సో హౌ విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ అనే ఎలిమెంట్ గురించి డిస్కస్ చేస్తే, విండ్ ఎనర్జీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అమ్మ. సో జనరల్గా సోలార్ ఎనర్జీ ఉంటేనే విండ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వితౌట్ సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ విల్ నాట్ బి ప్రొడ్యూస్డ్ అవుట్ అమ్మ. సో కాబట్టి విండ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీకి ఇండైరెక్ట్గా సోర్స్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ న్యాచురల్ పవర్ సోర్స్ దట్ కెన్ బి ఎకనామికల్లీ యూజ్డ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవడం కోసం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అమ్మ. అండ్ ద వే ఇన్ విచ్ విండ్ ఎనర్జీ ఈజ్ క్రియేటెడ్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆఫ్ ది సన్ కాజింగ్ ఏరియాస్ ఆఫ్ అన్ఈవెన్ హీటింగ్ అమ్మ. సో విండ్ ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనే కండిషన్ని కన్సిడర్ చేసుకుంటే, విండ్ ఎనర్జీ అనేది అన్ఈవెన్ హీటింగ్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అమ్మ. సో అట్మాస్ఫియరిక్ ఏరియా అనేది అన్ఈవెన్ హీట్ అవ్వడం వల్ల ఆ హీట్ అయిన ఏరియా అనేది టాప్ పొజిషన్కి రీచ్ అవ్వడం, అండ్ అన్హీట్ అయిన హీట్ అవ్వని కోల్డ్ ఏరియా అనేది బాటంలోకి రీచ్ అవ్వడం. సో ఇలా ఏరియా ఆఫ్ ది అట్మాస్ఫియర్ అనేది మూమెంట్ అనేది జరుగుతుందమ్మా. సో దట్ మూమెంట్ ఈజ్ నోన్ యాజ్ ది విండ్ అంటారు. అండ్ ద కంజక్షన్ విత్ ద అన్ఈవెన్ హీటింగ్ ఆఫ్ ది సన్, రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ది రాకీనెస్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ విండ్స్ ఆర్ ఫార్మ్డ్ అమ్మ. సో విండ్ ప్రొడ్యూస్ అవ్వడానికి మనకి సమ్ ఆఫ్ ది రీజన్స్ ఉన్నాయి. అండ్ వాటిలో ఫస్ట్ రీజన్కి వచ్చేసరికి అన్ఈవెన్ హీటింగ్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. అండ్ సెకండ్ రీజన్కి వచ్చేసరికి రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ అమ్మ. సో ఎర్త్ అనేది కంటిన్యూగా రొటేట్ అవుతుంది. సో డ్యూ టు దట్ రొటేషనల్ వల్ల కూడా విండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రాకీనెస్ ఆఫ్ ది ఎర్త్. సో ఎర్త్ సర్ఫేస్ అనేది జనరల్గా గట్టిగా రాకీనెస్లో ఉంటుందమ్మ. సో డ్యూ టు దట్ కండిషన్ సోలార్ ఎనర్జీ అనేది ఎర్త్ మీదకి రీచ్ అయినప్పుడు దట్ ఎర్త్ విల్ అబ్సార్బ్ ది సోలార్ ఎనర్జీ అండ్ దట్ విల్ రిజెక్ట్ సోలార్ ఎనర్జీ. సో ఆ రిఫ్లెక్ట్ అయినప్పుడు అక్కడున్న అట్మాస్ఫియర్ అనేది హీట్ అవ్వడం వల్ల అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ అనేది మూవ్ అవుతుందమ్మా. డ్యూ టు దట్ మూమెంట్ విండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అవుట్. అండ్ ఈ విండ్ ఎనర్జీ ఆర్ విండ్ పవర్ అంటే డిస్క్రైబ్స్ ది ప్రాసెస్ విచ్ విండ్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ మెకానికల్ పవర్ ఆర్ ఎలక్ట్రిసిటీ. సో విండ్ అనేది ఎలక్ట్రిసిటీని ఆర్ మెకానికల్ని పవర్ని కానీ ప్రొడ్యూస్ చేస్తే దట్ సోర్స్ ఈజ్ నోన్ యాజ్ ది విండ్ ఎనర్జీ ఆర్ విండ్ పవర్ అంటారు. అండ్ విండ్ టర్బైన్స్ కన్వర్ట్ ది కైనెటిక్ ఎనర్జీ ఇన్ ది విండ్ ఇంటూ మెకానికల్ పవర్ అమ్మ. సో కైనెటిక్ ఎనర్జీని మెకానికల్ పవర్గా ప్రొడ్యూస్ చేస్తుంది విండ్ టర్బైన్స్ అనేవి కూడా. అండ్ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే, సో జనరల్గా మనకు ఆల్రెడీ చెప్పున్నాం అన్ఈవెన్ హీటింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఎయిర్. సో అట్మాస్ఫియర్ ఎయిర్ అనీవెన్గా హీట్ అవ్వడం వల్ల ఎయిర్ మూమెంట్ అనేది జరుగుతుంది. అండ్ అక్కడ హై వెలాసిటీ తోటి మూవ్ అవ్వడం వల్ల కైనెటిక్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. సో ఆ కైనెటిక్ ఎనర్జీ అనేది విండ్ టర్బైన్స్ని కానీ స్ట్రైక్ చేసింది అంటే, అలాంటప్పుడు ఆ విండ్ టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. సో రొటేట్ అవ్వడం వల్ల షాఫ్ట్ రొటేట్ అవుతుంది అండ్ ఇట్ విల్ కన్వర్ట్ కైనెటిక్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అమ్మ. సో అది కైనెటిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ ది కండిషన్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అమ్మ. అండ్ విండ్ పవర్ ఈజ్ ది కన్వర్షన్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఇంటూ యూజ్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అమ్మ. సో విండ్ పవర్ అనేది విండ్ ఎనర్జీని యూజ్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో అలా అది ఎలా యూజ్ చేస్తున్నామంటే, విండ్ టర్బైన్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం కానీ, లేదంటే విండ్ మిల్స్ నుంచి మెకానికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం కానీ, లేదంటే విండ్ పంప్ నుంచి వాటర్ని పంపింగ్ చేసుకోవడం కోసం కానీ వీ కెన్ యూజ్ దిస్ విండ్ ఎనర్జీ అమ్మ. అండ్ విండ్ స్పీడ్ కెన్ బి మెజర్డ్
యూజింగ్ యాన్ ఇన్స్ట్రుమెంట్ అమ్మ. సో విండ్ స్పీడ్ని కానీ లేకపోతే కండిషన్ని కానీ వెలాసిటీని కానీ ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ వన్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ దర్ అమ్మ. దట్ ఈస్ నోన్ యాజ్ విండ్ గేజ్ ఆర్ యానిమోమీటర్. సో విండ్ గేజ్ కానీ ఆర్ దాని యానిమోమీటర్ అంటారమ్మ. సో జనరల్గా మనకు కోస్టల్ ఏరియాస్కి వచ్చేసరికి సైక్లోన్స్ ఫామ్ అయ్యేటప్పుడు కానీ విండ్ అనేది ఇంత స్పీడ్ తోటి మూవ్ అవుతుందని చెప్తారు. సో వీ కెన్ ఫైండ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యానిమోమీటర్. సో యానిమోమీటర్ తోటి ఆ విండ్ స్పీడ్స్ని మెజర్ చేస్తున్నాం. అండ్ సోర్సెస్ ఆఫ్ ది విండ్. సో విండ్ ప్రొడ్యూస్ చేయడం కోసం వీ హ్యావ్ సమ్ ఆఫ్ ది సోర్సెస్ ఆర్ దేర్ అమ్మ. దోస్ ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ మౌంటైన్ అండ్ వ్యాలీ అమ్మ. సో డ్యూ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ది మౌంటైన్ అండ్ వ్యాలీ వీ కెన్ ప్రొడ్యూస్ ది విండ్స్ అమ్మ. సో డే టైంలో ఒకలాగా అండ్ నైట్ టైంలో ఒకలాగా విండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డే టైంకి వస్తే ఎట్ దట్ కండిషన్ సోలార్ ఎనర్జీ అనేది మౌంటైన్ మీదకి రీచ్ అవ్వడం వల్ల మౌంటైన్ అనేది ఎయిర్ హీట్ అవుతుంది. సో ఆ హీట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇట్ విల్ హీట్ ది సరౌండింగ్ ఎయిర్ అమ్మ. సో ఎయిర్ని కూడా హీట్ చేస్తుంది అండ్ దట్ ఎయిర్ విల్ బి రిజెక్టెడ్ టు ద అట్మాస్ఫియర్ అమ్మ. సో ఆ ఎయిర్ అనేది హీట్ అవ్వడం వల్ల అది డెన్సిటీ తగ్గుతుంది అండ్ అది టాప్ లేయర్కి రీచ్ అవుతుందమ్మ. అండ్ టాప్ లేయర్లో ఉన్న కోల్డ్ ఎయిర్ అనేది అగైన్ మౌంటైన్ దగ్గరికి రీచ్ అవుతుంది. మళ్ళీ మౌంటైన్ అనేది మౌంటైన్ మీదకి సోలార్ ఎనర్జీ రీచ్ అయినప్పుడు మౌంటైన్ ఆ కోల్డ్ ఎయిర్ని హీట్ చేస్తుంది. అగైన్ దట్ విల్ రిజెక్ట్ ది హీట్ టు ద అట్మాస్ఫియర్ అమ్మ. సో అట్మాస్ఫియర్లోకి రీచ్ అవుతుంది. సో ఇలా కంటిన్యూస్గా మూమెంట్ ఆఫ్ ది ఎయిర్ విల్ ప్రొడ్యూస్ ది విండ్స్. సో ఆ ఎయిర్ మూమెంట్ వల్ల విండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఎట్ డే టైం. అండ్ కమింగ్ టు నైట్ టైంకి వచ్చేసరికి ఎట్ నైట్ టైం we can produce the winds by హీట్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది మౌంటైన్స్ అమ్మ. సో డే టైం అంతా మౌంటైన్ అనేది హీట్ అవుతుంది. సో ఆ హీట్ అయిన మౌంటైన్ అనేది నైట్ టైంలో హీట్ని రిలీజ్ చేస్తుందమ్మా. ఎందుకని, డ్యూ టు ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ది అట్మాస్ఫియర్ అట్ ద సేమ్ టైం మౌంటైన్కి అండ్ అట్మాస్ఫియర్కి మధ్యలో ఉండే టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ని మౌంటైన్ హిట్ చేయడం వల్ల డ్యూ టు దట్ కండిషన్ అట్మాస్ఫియర్ ఎయిర్ విల్ బీ హీటెడ్ అవుట్. సో ఆ వామ్ ఎయిర్ అనేది అగైన్ అట్మాస్ఫియర్లోకి రీచ్ అవుతుంది అండ్ కోల్డ్ ఎయిర్ అగైన్ కమింగ్ టు దట్ సరౌండింగ్ ఏరియా. సో కోల్డ్ ఎయిర్ అనేది మళ్ళీ మౌంటైన్ ఏరియా దగ్గరికి రీచ్ అవుతుందమ్మా. సో ఇలా కంటిన్యూస్గా మూమెంట్ అనేది జరగడం వల్ల మనకి విండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో కాబట్టి డే టైంలోకి వచ్చేసరికి సోలార్ ఎనర్జీని బేస్ చేసుకొని విండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. నైట్ టైంలో ఆ సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్న మౌంటైన్స్ అనేవి హీట్ని రిలీజ్ చేయడం వల్ల వీ కెన్ ప్రొడ్యూస్ ది విండ్స్ అమ్మ. సో దిస్ ఈజ్ ది మూమెంట్ ఆఫ్ ది ఎయిర్ ఎట్ మౌంటైన్స్ అండ్ వ్యాలీ ఏరియాస్ అమ్మ. నెక్స్ట్ వన్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ల్యాండ్ అండ్ సీ ఏరియా అమ్మ. సో ల్యాండ్ అండ్ సీ ఏరియా దగ్గర ఉండే డిఫరెన్స్ అమ్మ, టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల వీ కెన్ ప్రొడ్యూస్ ది సోలార్ ఎనర్జీ. సో జనరల్గా సీ ఏరియా వాటర్ అనేది కూల్గా ఉంటుంది. సో ఆ కూల్ వాటర్ అనేది ల్యాండ్ విండ్స్ అనేవి ఫామ్ అవ్వడం వల్ల విల్ రీచ్ టు ద ల్యాండ్ ఏరియా. సో ల్యాండ్ ఏరియా దగ్గరికి రీచ్ అయినప్పుడు ల్యాండ్లో ఉన్న ఎర్త్ అనేది హీట్ చేస్తుంది కాబట్టి ఎర్త్ అనేది సోలార్ ఎనర్జీ తోటి హీట్ అవుతుంది కాబట్టి it will heat that air also. So again that air will entered into the atmosphere. So atmosphere ki air అనేది వెళ్తుంది. సో కాబట్టి కోల్డ్ ఎయిర్ అనేది విల్ అగైన్ రీచ్ టు ద ఎర్త్ ఏరియా. సో ఎర్త్ ఏరియాకి కోల్డ్ ఎయిర్ రీచ్ అవుతుంది. సో ఇలా కంటిన్యూస్గా మూమెంట్ అనేది జరగడం వల్ల ఎయిర్ మూమెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. డ్యూ టు దట్ కాజ్ విండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అవుట్ అమ్మ. అండ్ డిఫరెన్సెస్ ఇన్ వెదర్. నెక్స్ట్ కండిషన్స్లోకి వచ్చేసరికి వెదర్ డిఫరెన్సెస్ అమ్మ. అంటే కోల్డ్ వెదర్కి అండ్ వామ్ వెదర్కి, అంటే ఒక చోట వామ్గా ఉన్నప్పుడు ఇంకో చోట కోల్డ్గా ఉన్నప్పుడు డ్యూ టు దట్ కండిషన్ అట్ ద సేమ్ టైం ప్రెజర్ డిఫరెన్సెస్ వల్ల ఎయిర్ పాసేజ్ అనేది జరుగుతుంది అండ్ డ్యూ టు దట్ ఏరియా విండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయమ్మ. అండ్ నెక్స్ట్ మోస్ట్ విండ్ ఎనర్జీ అక్కర్స్ ఎట్ హై ఆల్టిట్యూడ్స్. సో జనరల్గా విండ్ ఎనర్జీ అనేది హిల్లీ ఏరియాస్లో, హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ విండ్ అనేది జనరల్గా కంటిన్యూస్ ఆఫ్ మోర్ దాన్ 160 km/h. సో విండ్ ఎనర్జీ అనేది 160 km/h కన్నా కూడా ఎక్కువ ఉంటుందమ్మా. సో ఇలా కంటిన్యూస్గా జరగడం వల్ల ద మూమెంట్ ఆఫ్ ది విండ్స్ ఆల్సో ప్రొడ్యూస్డ్ అవుట్ అమ్మ. సో అంటే ఏంటి, సో ఎయిర్ వెళ్ళి మౌంటైన్స్ని ఆర్ హై ఆల్టిట్యూడ్స్ని హిట్ చేయడం వల్ల దట్ విల్ స్ట్రైక్డ్ అవుట్ అట్ ద సేమ్ టైం ఎయిర్ మూమెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏరియాస్లో మళ్ళీ న్యూ ఎయిర్ అనేది పాస్ అవుతుంది. సో ఇలా కంటిన్యూస్గా మూమెంట్ అనేది జరగడం వల్ల
మూమెంట్ ఆఫ్ ది ఎయిర్ ఎట్ ద సేమ్ టైం విండ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్ నెక్స్ట్ విండ్ ఫార్మేషన్. సో విండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్టే. సో ఫ్రమ్ అట్మాస్ఫియర్ ఏరియా, సో ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది హీట్ అవ్వడం వల్ల, సో డ్యూ టు దట్ ఎర్త్ అనేది హీట్ అవ్వడం వల్ల ఆ ఎర్త్ మీదకి ఎయిర్ అనేది పాస్ అవ్వడం వల్ల ఆ ఎయిర్ అనేది హీట్ అవుతుందమ్మా. సో ఆ హీట్ అయిన ఎయిర్ అనేది అగైన్ టాప్ ఆఫ్ ది అట్మాస్ఫియర్కి రీచ్ అవుతుంది. అండ్ రీచ్ అయిన ఎయిర్ అనేది అగైన్ ఆఫ్టర్ సమ్ రీజియన్ ఇట్ విల్ బి కండెన్సేటెడ్ అవుతాం. అంటే కొంచెం దూరం పాస్ అయిన తర్వాత మళ్ళీ ఆ హీట్ ఎయిర్ అనేది కండెన్సేట్ అవుతుంది. అంటే ఏమవుతుంది, కూల్ అవుతుంది. అండ్ ఆ కూల్ అయిన ఎయిర్ అనేది మళ్ళీ బాటంలోకి రీచ్ అవుతుంది. అగైన్ ఎర్త్ అట్మాస్ఫియర్ని స్ట్రైక్ చేస్తుంది, ఎర్త్ని స్ట్రైక్ చేస్తుంది. అండ్ ఎర్త్ అనేది ఆ ఎయిర్ని హీట్ చేసి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి పాస్ చేస్తుందమ్మా. సో ఇలా కంటిన్యూస్గా ఎయిర్ మూమెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఎయిర్ మూమెంట్ అనేది అలా కంటిన్యూస్గా జరుగుతుందమ్మా. అండ్ విండ్ పవర్ ఇన్ ఇండియా. సో ఇండియాకి వచ్చేసరికి విండ్ పవర్ అనేది ఎలా యూజ్ చేస్తున్నాం, ఎంత పొటెన్షియల్ ఆఫ్ విండ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందంటే, విండ్ పవర్ అనేది ఇండియాలో ఇనిషియల్గా 1986లో ఫస్ట్ విండ్ ఫామ్ని ప్రొడ్యూస్ చేశారమ్మా ఎట్ కోస్టల్ ఏరియాస్. సో కోస్టల్ ఏరియాస్ దగ్గర అండ్ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ మహారాష్ట్ర, రత్నగిరి ఏరియాలమ్మా. సో ఎస్పెషల్లీ రత్నగిరి ఏరియాలో అండ్ గుజరాత్ అండ్ తమిళనాడు. సో ఈ 3 ఏరియాస్లో ఇనిషియల్గా విండ్ పవర్ ఫార్మ్స్ని ప్రొడ్యూస్ చేశారు విత్ 55 కిలోవాట్స్ ఆఫ్ పవర్ ప్రొడక్షన్ అమ్మ. సో ఇనిషియల్గా 55 కిలోవాట్స్ ఆఫ్ పవర్ ప్రొడక్షన్స్ తోటి ఈ విండ్ టర్బైన్స్ని ఈ 3 రీజియన్స్లో ప్లేస్ చేశారమ్మ. అండ్ దిస్ విల్ బి సపోర్టెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అనే ఆ మినిస్ట్రీ అనేది ఈ విండ్ ఫార్మ్స్ని సపోర్ట్ చేసింది. డ్యూ టు దట్ డెవలప్మెంట్ ఆఫ్ విండ్ పవర్ అనేది పాసిబుల్ అయిందమ్మా. అండ్ యాజ్ ఆఫ్ 31 July 2016 the installed capacity of wind power in India was 27,441.15 megawatts with south అమ్మ. సో ఓన్లీ సౌత్ ఏరియాస్ దగ్గరే మనకి 27,441 మెగావాట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది వైల్ కన్సిడరింగ్ అప్ టు 31 July 2016 అమ్మ. సో కన్సిడర్ చేసుకుంటే అండ్ వెస్ట్ అండ్ నార్త్ ఏరియాకి వచ్చేసరికి ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ది మేజర్ పార్ట్ అమ్మ. సో అదొక మేజర్ పార్ట్గా కన్సిడర్ అవుతుంది. ఓన్లీ సౌత్లోనే వీ కెన్ ప్రొడ్యూస్ దట్ మచ్ ఆఫ్ ఎనర్జీ అమ్మ. అండ్ విండ్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఇండియాలోకి వచ్చేసరికి 49,130 మెగావాట్స్ అమ్మ. సో యాజ్ పర్ ది అఫీషియల్ ఎస్టిమేషన్. సో ఇండియాలో అఫీషియల్ ఎస్టిమేషన్స్కి వచ్చేసరికి 49,130 మెగావాట్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ అనేది త్రూ అవుట్ ది ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇండియన్ విండ్ అట్లాస్ 2010లో దీన్ని అఫీషియల్గా అప్రూవల్ చేశారమ్మ. సో దాన్నే NIW అనే WE అనే కండిషన్ అనేది దీన్ని అప్రూవల్ చేసింది. అండ్ విండ్ సోర్సెస్ అసైన్మెంట్ ఇన్ ఇండియా. సో ఇండియాకి వచ్చేసరికి విండ్ అనేది డిఫరెంట్ విండ్ సోర్సెస్ ఆర్ విండ్ ఫార్మ్స్ అనేది డిఫరెంట్ ఏరియాస్లో ప్రొడ్యూస్ చేస్తున్నారమ్మా. సో ఆ ఏరియాస్కి వచ్చేసరికి సమ్ ఆఫ్ ది ఏరియాస్ని మనం కన్సిడర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 5 విండ్ ఫార్మ్స్ ఉన్నాయి. అండ్ తమిళనాడులో 83 అండ్ కేరళలో 3 అండ్ కర్ణాటకలో 36 ఉన్నాయి. అండ్ మహారాష్ట్రలో 124, మధ్యప్రదేశ్లో 6 అండ్ రాజస్థాన్లో 27 అండ్ గుజరాత్లో 49 విండ్ ఫార్మ్స్ ఉన్నాయమ్మా. సో ఇలా మనకి మేజర్ విండ్ ఫార్మ్స్ ఏవైతే ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నారో వాటి డేటా అమ్మ ఇది. అండ్ ఇన్స్టాల్ కెపాసిటీకి వచ్చేసరికి డే టు డేకి వచ్చేసరికి అండ్ ఇయర్ టు ఇయర్కి వచ్చేసరికి ద కెపాసిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ అవుట్. సో విండ్ కెపాసిటీకి వచ్చేసరికి మనకి ఎక్స్ యాక్సెస్లో ఇయర్ మెన్షన్ చేశారు అండ్ వై యాక్సెస్లో కెపాసిటీని మెన్షన్ చేశారమ్మా. సో 2002 దాకా కూడా 1,666 మెగావాట్స్ ఆఫ్ విండ్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో 2016 to 17 ఏదైతే డెవలప్ చేశారో ఆ
అక్కడ 27,441 మెగావాట్స్ ఆఫ్ విండ్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుందమ్మా. అంటే దట్ గ్రాఫ్ విల్ ఇంక్రీజ్ యునానిమస్లీ. సో గ్రాఫ్ అనేది వెరీ స్పీడ్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో 2016 జూలై 31 దాకా ఈ డేటా అనేది కన్సిడర్ చేసుకున్నారమ్మా. సో అప్ టు దిస్ ఏరియా ద డేటా విల్ బి ఇంక్రీజ్డ్ అవుట్. సో ఎక్కడ కూడా స్టాపేజెస్ కానీ ఆర్ విండ్ ఎనర్జీ రెడ్యూసింగ్ కానీ లేదు. ఇయర్ టు ఇయర్ విండ్ పవర్ ప్లాంట్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల కెపాసిటీ ఆల్సో ఇంక్రీజింగ్ అమ్మ. సో కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ సినారియాకి వచ్చేసరికి ఇండియాలో సమ్ ఆఫ్ ది రెన్యూబుల్ ఎనర్జీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయమ్మా. అండ్ వాటికి వచ్చేసరికి సోలార్ ఎనర్జీ అనేది 13% టోటల్ ఎనర్జీలో యూటిలైజ్ చేస్తే ఆర్ ప్రొడ్యూస్ చేస్తే, వేస్ట్ నుంచి ఎనర్జీ అనేది మనం అప్ టు నవ్ వీఆర్ నాట్ ఫార్మ్డ్ ఎనీ పవర్ అమ్మ. సో వేస్ట్ ప్రోడక్ట్స్ నుంచి సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం అనేది మనం ఇంకా స్టార్ట్ చేయలేదు, 0%. అండ్ విండ్ పవర్ మేజర్గా మనం విండ్ పవర్ని యూటిలైజ్ చేస్తున్నాం 65% అమ్మ. సో 65% ఆఫ్ టోటల్ ఎనర్జీలో విండ్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. అండ్ బయోమాస్కి వచ్చేసరికి 11% అండ్ హైడ్రో పవర్కి వచ్చేసరికి 11% ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం అమ్మ. వేస్ట్ ఎనర్జీ అనేది మనం అసలు ఇప్పుడు దాకా మనం స్టార్ట్ చేయలేదు. అండ్ సోలార్ ఎనర్జీ 13% అండ్ మేజర్గా వచ్చేసరికి రెన్యూబుల్ ఎనర్జీ అనేది మన ఇండియాలో విండ్ ఎనర్జీ ఈజ్ ది మేజర్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అమ్మ. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ విండ్ ఎనర్జీ అడ్వాంటేజెస్కి వచ్చేసరికి ప్రైమరీ అడ్వాంటేజ్ ఆర్ బిగ్ అడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఇట్ ఈస్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అమ్మ. అంటే ఏంటి, త్రూ అవుట్ ది ఇయర్ ఇది కంటిన్యూగా అవుతుంది. అండ్ త్రూ అవుట్ ది ఎర్త్. సో ఎర్త్ ఉన్నంతసేపు ఎర్త్ ఉన్నంత కాలం కూడా విండ్ ఎనర్జీ అండ్ సోలార్ ఎనర్జీ అనేది ఎప్పుడూ డిస్ట్రాయ్ అవ్వవు. కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్రీ ఆఫ్ ఫ్యూయల్ కాస్ట్. సో విండ్ ఎనర్జీ కూడా మనం ఎటువంటి బై చేయాల్సిన అవసరం లేదు. ఇది మనకి ఫ్రీగానే అవైలబుల్ అవుతుంది. లైక్ సోలార్ ఎనర్జీ ఎలా అయితే అవైలబుల్గా ఉంటుందో విండ్ ఎనర్జీ కూడా అలాగే ఫ్రీగా ప్రొడ్యూస్ అవుతుంది, ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ సప్లై పవర్ టు రిమోట్ ఏరియా. సో ఈ పవర్ అనేది రిమోట్ ఏరియాలో కూడా మనం ప్లాంట్ని ఇన్స్టాల్ చేయొచ్చు కాబట్టి పవర్ సప్లై అనేది ఈజీగా అవుతుందమ్మా. అండ్ పబ్లిక్ ఒపీనియన్ వచ్చేసరికి న్యూక్లియర్ ఎనర్జీతో కంపేర్ చేస్తే ఈ విండ్ ఎనర్జీ విల్ జనరేట్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విత్ నో పొల్యూషన్ అమ్మ. సో పొల్యూషన్ ప్రాబ్లమ్స్ లేకుండా విండ్ ఎనర్జీ అనేది ఎక్కువ జనరేట్ చేస్తుందని పబ్లిక్ ఒపీనియన్ అనేది ఉంది. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అమ్మ. సో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది వెరీ మినిమంగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎకనామికల్లీ కాంపిటేటివ్ విత్ అదర్ మోడ్స్ ఆఫ్ జనరేషన్ అమ్మ. సో అదర్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే డెవలప్ అవుతున్నాయో సోలార్ ఎనర్జీ కానీ, లేదంటే హైడ్రో పవర్ ఎనర్జీ కానీ, లేదంటే బయోమాస్ ఎనర్జీ కానీ, లేదంటే ప్రజెంట్ యూజ్ చేసే ఫాసిల్ ఫ్యూయల్స్ కానీ, ఇవన్నిటితో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకనామికల్ కాంపిటేటివ్ విండ్ ఎనర్జీ కాంపిటేటివ్ ఎనర్జీ ఇది. అండ్ రిలయబుల్ అండ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ ఏజెస్. సో ఇది చాలా కొన్ని ఏజెస్ దాకా ఈ విండ్ ఎనర్జీ అనేది మనకు అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ రిలయబుల్గా ఉంటుందమ్మా. అండ్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి లో ఎనర్జీ డెన్సిటీ అమ్మ. సో డెన్సిటీ ఆఫ్ ది ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఏంటి, మనకు చాలా ఎనర్జీ విండ్ టర్బైన్ని పాస్ చేసినా ఆర్ స్ట్రైక్ చేసినా కానీ అక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఏంటి, మనం పాస్ చేసే ఫ్లూయిడ్కి అండ్ ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీకి మధ్యలో చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందమ్మా. అండ్ అవైలబుల్ ఎట్ సెలెక్టెడ్ గ్రాఫికల్ లొకేషన్స్. సో మనకి జనరల్గా మనం ఉండే ఏరియాలో కూడా విండ్ పాస్ అవుతుంది కానీ విండ్ ఎనర్జీని పవర్గా యూటిలైజ్ చేసుకునే అంత ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వదమ్మా. సో కాబట్టి మినిమం ఏరియాస్ అమ్మ. సో ఓన్లీ ఎట్ ఫ్యూ గ్రాఫికల్ లొకేషన్స్లో మాత్రమే విండ్ ఎనర్జీ అనేది ఎఫెక్టివ్గా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దాని నుంచి మనకు కావాల్సిన సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అమ్మ. లైక్ మౌంటైన్స్ దగ్గర అండ్ హిల్లీ ఏరియాస్ దగ్గర అండ్ నెక్స్ట్ కమింగ్ టు హై ఆల్టిట్యూడ్స్ దగ్గర వీ కెన్ ప్రొడ్యూస్ అండ్ కోస్టల్ ఏరియాస్ దగ్గర మాత్రమే మనము విండ్ ఎనర్జీని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అమ్మ. అండ్ విండ్ స్పీడ్స్ బీయింగ్ వేరియబుల్ అమ్మ. సో విండ్
ఎనర్జీ అనేది బేస్డ్ ఆన్ ది సీజన్ బేస్ చేసుకొని, అండ్ విండ్ ఎనర్జీ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది సీజనల్గా. అట్ ద సేమ్ టైం పర్టికులర్ డేని బేస్ చేసుకొని కూడా విండ్ ఎనర్జీ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుందమ్మా. సో కాబట్టి సోలార్ ఎనర్జీ అయితే మనకి ఎలా అయితే ఇర్రెగ్యులర్గా ఉంటుందో అలాగే విండ్ ఎనర్జీ కూడా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అండ్ డ్యూ టు దట్ కండిషన్ మనం త్రూ అవుట్ ది ఇయర్ అండ్ త్రూ అవుట్ ది సీజన్ వీ కాంట్ ప్రొడ్యూస్ సేమ్ అమౌంట్ ఆఫ్ విండ్ ఎనర్జీ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రజెంట్ కండిషన్ కన్సిడర్ చేసుకుంటే సమ్మర్లో విండ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. ఎందుకని అనీవెన్ హీటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి సమ్మర్లోకి వచ్చేసరికి విండ్ ఫామ్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు వింటర్ అండ్ రెయినీ సీజన్. సో కాబట్టి సోలార్ ఎనర్జీ ఎప్పుడైతే ఎక్కువగా అవైలబుల్గా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో మనకి విండ్ ఎనర్జీ అవైలబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుందమ్మా. సో కాబట్టి బేస్డ్ ఆన్ ది సీజనల్ ఇట్ విల్ బి వేరీడ్ అవుట్ అండ్ ఇర్రెగ్యులర్ అమ్మ. అండ్ విండ్ టర్బైన్ డిజైన్ ఈజ్ కాంప్లెక్స్ అమ్మ. సో విండ్ టర్బైన్ని ప్లేస్ చేయడం అండ్ దాన్ని డిజైన్ చేయడం అండ్ విండ్ టర్బైన్ని డిజైన్ చేసుకోవడం అనేది సమ్ ఆఫ్ ది కాంప్లెక్స్ కండిషన్ అమ్మ. అండ్ రిక్వైర్స్ స్టోరేజ్ బ్యాటరీస్ విచ్ కంట్రిబ్యూట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అమ్మ. సో ఈ విండ్ ఎనర్జీకి వచ్చేసరికి మనం స్టోరేజ్ అనేది లేకపోతే విండ్ ఎనర్జీ మనకు కంటిన్యూగా అవైలబుల్ కాదు కాబట్టి వీ కాంట్ యూజ్ ఇట్ త్రూ అవుట్ ది ఇయర్ అండ్ త్రూ అవుట్ ది సీజన్. కాబట్టి వీ నీడ్ ఏ స్టోరేజ్ సిస్టమ్ అమ్మ. సో ఈ స్టోరేజ్ సిస్టమ్ వల్ల సమ్ ఆఫ్ ది పొల్యూషన్ ప్రాబ్లమ్ అరైజ్ అవుతుంది. నెక్స్ట్ విండ్ బ్లేడ్స్ని కంటిన్యూగా మూవ్ అవ్వడం వల్ల కూడా సమ్ ఆఫ్ ది నాయిస్ పొల్యూషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మ. ప్రజెంట్ డేస్లో మాడిఫికేషన్ ఆఫ్ డిజైన్స్ వల్ల ఈ నాయిస్ పొల్యూషన్ అనేది సమ్ వాట్ రెడ్యూస్ అయ్యింది. అండ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అమ్మ. సో జనరల్గా మనం ఏ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని తీసుకున్నా కూడా అది క్యాపిటల్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఇన్స్టాలేషన్ అనేది కాస్ట్ ఎక్కువగా ఉంటుందమ్మా. ఇన్స్టాలేషన్ కోసం యూజ్ చేసే డివైజెస్ కానీ ఆర్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ పోను మెయింటెనెన్స్కి వచ్చేసరికి కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఎనీ సోలార్ ఎనర్జీ కానీ ఆర్ విండ్ ఎనర్జీ కానీ ఆర్ హైడ్రో ఎనర్జీ కానీ ఆర్ బయోమాస్ ఎనర్జీ కానీ సో ఇవన్నీ కూడా ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ డ్రాబ్యాక్ అమ్మ. అండ్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ, సమ్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ అండ్ సమ్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్కి వచ్చేసరికి విండ్ ఎనర్జీ ఈజ్ ఫ్రీ అండ్ పవర్ ఇట్ అండ్ ది పవర్ ఇట్ జనరేట్స్ హ్యాస్ బీన్ హార్నెస్డ్ ఫర్ ఇయర్స్ అమ్మ. సో విండ్ ఎనర్జీ అనేది మనకు ఆల్రెడీ తెలుసు ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది అండ్ మనకి కంటిన్యూస్గా త్రూ అవుట్ ది వరల్డ్ ఉన్నంతసేపు వరల్డ్ ఉన్నంత కాలం కూడా ఎనర్జీ అనేది మనకు అవైలబుల్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్కి వచ్చేసరికి నాయిస్ పొల్యూషన్ అండ్ వ్యూ డిస్ట్రక్షన్ ఈజ్ ఇష్యూ ఫర్ కమ్యూనిటీస్ నియర్ బై అమ్మ. సో మనకి ఆ నియర్ బై కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి దాని చుట్టుపక్కల విండ్ ఎనర్జీ ప్లాంట్ని ప్లేస్ చేసిన చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీ ఏరియా పీపుల్కి నాయిస్ పొల్యూషన్గా ఎక్కువగా ఉంటుంది అండ్ వ్యూ కూడా మనకి ఎక్కువగా కనిపించదమ్మా. సో ఎందుకంటే కంటిన్యూస్గా బ్లేడ్స్ అనేవి మూవ్ అవడం వల్ల వ్యూ ప్రాబ్లం కూడా ఉంటుంది. అండ్ అడ్వాంటేజ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ కంప్లీట్లీ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అక్కర్స్ న్యాచురల్లీ అండ్ కెన్ బీ హార్నెస్డ్ వన్స్ ద మీన్స్ ఆర్ దేర్. సో మనకు ఒకసారి ప్లాంట్ కానీ ప్లేస్ చేసామంటే అక్కడ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి ఫ్రీగా అవైలబుల్ అవుతూనే ఉంటుంది. అండ్ డిసడ్వాంటేజ్కి వచ్చేసరికి ఎండేంజర్డ్ బర్డ్స్ కెన్ బీ కిల్డ్ వెన్ దే ఫ్లై టు క్లోజ్ టు ద విండ్ టర్బైన్స్ అమ్మ. వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ ఆర్ డ్రాబ్యాక్ వచ్చేసరికి సో బర్డ్స్ అనేవి హిల్లీ ఏరియాస్లో కానీ మౌంటైన్స్ ఏరియాస్ దగ్గర కోస్టల్ ఏరియాస్ దగ్గర ఏవైతే ఫ్లై అవుతున్నాయో అవి కానీ విండ్ టర్బైన్ నియర్కి రీచ్ అయితే ఎట్ దట్ ఏరియా ఆర్ ఎట్ దట్ టైమ్ టర్బైన్ బర్డ్స్ విల్ బి డెడ్ అమ్మ. సో ఎందుకని విండ్ టర్బైన్ దగ్గరికి బ్లేడ్ దగ్గరికి కానీ బర్డ్స్ అనేవి రీచ్ అయితే ఆ బర్డ్స్ని ఆ టర్బైన్ బ్లేడ్స్ అనేవి హిట్ చేయడం వల్ల వాటి లైవ్స్ అనేవి డేంజర్లో ఉన్నాయి. అండ్ అడ్వాంటేజెస్కి వచ్చేసరికి హ్యాస్ నో డిస్ట్రక్టివ్ ఎఫెక్ట్స్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ డజంట్ కాజ్ ఎనీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ పొల్యూటెంట్స్ అమ్మ. సో సమ్ ఆఫ్ ది మెయిన్ అడ్వాంటేజెస్కి వచ్చేసరికి పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అంటే ఏంటి ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారా ఏదైతే గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయో పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతున్నాయో అవి గ్రీన్ హౌస్ని హార్మ్ చేస్తున్నావో అలాంటి డ్రాబ్యాక్స్ అనేవి అలాంటి పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ విండ్ ఎనర్జీ నుంచి అసలు అవైలబుల్ అవ్వదు ప్రొడ్యూస్ అవ్వవు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఎటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ అవ్వవు. అండ్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి వెదర్ విండ్ ఎనర్జీ ఈజ్ highly subjective not only to location but also to climate,
టైమ్ ఆఫ్ ది ఇయర్, కరెంట్స్ అండ్ వెదర్ ప్యాటర్న్స్ అమ్మ. సో మనకి విండ్ ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ వెదర్ కండిషనే కాకుండా లొకేషన్, అక్కడ ఉండే లొకేషన్ బేస్ చేసుకొని అండ్ క్లైమాటిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని అండ్ ఇయర్లో ఉన్న టైం అమ్మ. అంటే ఏంటి, మనకి సమ్మర్ సీజన్లో ఎక్కువ విండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, బట్ వింటర్ సీజన్ అండ్ రైనీ సీజన్స్కి వచ్చేసరికి ఎక్కువ విండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. కాబట్టి విండ్ ఎనర్జీ అనేది బేస్డ్ ఆన్ ది సీజనల్ కండిషన్, క్లైమాటిక్ కండిషన్స్ అండ్ వెదర్ కండిషన్స్ అండ్ టైమ్ ఆఫ్ ది ఇయర్ అండ్ వెదర్ ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని డిపెండ్ అయి ఉంటుందమ్మా. అండ్ అడ్వాంటేజెస్కి వచ్చేసరికి జనరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ హ్యావ్ డిక్రీజ్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ప్రజెంట్ డేస్కి వచ్చేసరికి విండ్ ఎనర్జీని జనరేట్ చేయడం కానీ అండ్ మెయింటైన్ చేయడం కానీ కాస్ట్ ఎఫెక్టివ్, వెరీ మినిమం కాస్ట్ అమ్మ. బట్ ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది హైగా ఉంటుంది. అండ్ ఎనర్జీ ట్రాన్స్మిషన్, గెట్టింగ్ ది ఎనర్జీ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి హ్యాస్ ప్రూవెన్ డిఫికల్ట్ ఓవర్ ది ఇయర్స్. మనం త్రూ అవుట్ ది ఎనర్జీ అనేది విండ్ ఎనర్జీ నుంచి పాస్ చేస్తున్నప్పుడు, అలాంటప్పుడు ఆ పర్టికులర్ పవర్ ప్లాంట్ నుంచి విండ్ ఎనర్జీ అనేది సమ్ ఆఫ్ ది సోర్సెస్కి పాస్ చేసేటప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయన్నమాట. ట్రాన్స్మిషన్ ప్రాబ్లమ్స్ అండ్ ఎనర్జీ అనేది పాయింట్ ఏ నుంచి పాయింట్ బి, అంటే ఆ డెస్టినేషన్ నుంచి డిఫరెంట్ ఏరియాస్ దగ్గరికి పాస్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ ది డిఫికల్టీస్ అనేవి అరైజ్ అవుతాయమ్మా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ అమ్మ. సో విండ్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని మనం ఏమేమి అప్లికేషన్స్గా యూజ్ చేయొచ్చు అంటే, ఇట్ కెన్ బి హార్నెస్డ్ బై విండ్ మిల్స్ అమ్మ. సో విండ్ మిల్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, ఆర్ టర్బైన్స్ని బేస్ చేసుకొని యూజ్డ్ టు పవర్ బోట్స్. సో బోట్స్ని పవర్ చేసుకోవడం కోసం కానీ, షిప్స్ అండ్ వెహికల్స్ని పవర్ చేసుకోవడం కోసం, అండ్ యూజ్డ్ టు పవర్ వాటర్ పంప్స్ అమ్మ. సో వాటర్ పంప్స్ని పవర్ చేయడం కోసం, అండ్ యూజ్డ్ ఫర్ విండ్ పవర్డ్ స్పోర్ట్స్ అమ్మ. సో స్పోర్ట్స్ పర్పస్ కోసం కూడా మనం ఈ విండ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ పంపింగ్ వాటర్ అండ్ గ్రైండింగ్ గ్రెయిన్ అమ్మ. సో ఇంతకుముందు ప్రీవియస్ డేస్లో విండ్ మిల్స్ని యూజ్ చేసి గ్రైండింగ్ కోసం యూజ్ చేసేవాళ్ళమ్మ. నట్స్ని కానీ ఆర్ సీడ్స్ని కానీ గ్రైండ్ చేసుకోవడం కోసం విండ్ మిల్స్ని యూజ్ చేసేవాళ్ళు. సో అలా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ వాటర్ పంపింగ్ కోసం యూజ్ చేయొచ్చు. అండ్ జనరేషన్ ఎలక్ట్రిసిటీ, సో మెయిన్గా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడం కోసం కూడా వీ కెన్ యూజ్ wind mills and wind turbines amma. So these are the applications and advantages and disadvantages discuss chesam. And if you have any doubt during this topic, you may